ఫిబ్రవరి 12 అనగా రేపొద్దున సరికొత్త ఐపీఓ రాబోతుంది. అదే హెక్సావేట్ టెక్నాలజీస్ ఐపీఓ. అదేవిధంగా ఈ ఐపీఓ 12వ తారీఖు ఓపెన్ అయ్యి 14వ తారీఖున క్లోజ్ అవుతుంది. మరి ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన కంపెనీ గురించి తెలుసుకోవాలి కదా. సో హెక్సావేట్ టెక్నాలజీస్ అనేది ఏం చేస్తూ ఉంటుంది, దీని యొక్క నెట్వర్క్ ఎంత, అసలు ఇష్యూ సైజ్ ఎంత, సో కంపెనీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హెక్సావేట్ టెక్నాలజీస్ ఐపీఓ, ఈ ఐపీఓ అనేది రేపు ఓపెన్ అవబోతుంది. సో అయితే ఈ యొక్క కంపెనీ వచ్చేసి 1990లో ఎస్టాబ్లిష్ చేయబడింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నావీ, ముంబై. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సర్వీసెస్, డిజిటల్ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఐటీ సెక్టార్ లో వీళ్ళు చాలా భాగాల్లో పార్ట్ అయి ఉన్నారనమాట. అవేంటో చూద్దాం ఒకసారి. సో ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే హెక్సావేట్ టెక్నాలజీస్ ఐపీఓ అనేది ఆల్మోస్ట్ డిజైన్ అండ్ బిల్డింగ్ లో, సో ఐటీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఐటీ కంపెనీస్ కి డిజైన్ అదేవిధంగా బిల్డ్ కూడా చేస్తూ ఉంటారు. ఆ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సెక్యూర్ అండ్ ప్లాన్, డేటా అండ్ ఏఐ, ఆప్టిమైజ్ అండ్ క్లౌడ్ సర్వీసెస్, ఈ సర్వీసెస్ అన్నిటిని కూడాను ఐటీ కంపెనీస్ కి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కంపెనీ అనేది ఆల్మోస్ట్ 28 కంట్రీస్ లో ఉందన్నమాట. అదేవిధంగా వీళ్ళకి 31,800 మంది ఎంప్లాయీస్ కూడా ఉండడం జరిగింది. దీన్ని బట్టి చూసినట్లయితే కంపెనీ వచ్చేసి మంచిగా ఉన్నట్లుగానే తెలుస్తోంది అనమాట. సో అయితే ఈ కంపెనీకి సంబంధించి ఇంకా ఏ సెక్టర్స్ లో వీళ్ళు సర్వీసెస్ అందిస్తున్నారో చూద్దాము. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే వాళ్ళు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆ తర్వాత హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్, ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్యూమర్, హైటెక్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్, సో ఈ సర్వీసెస్ అన్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కంపెనీకి అయితే మంచి పేరుంది. ఇది ఒక టాప్ 31 గా ఉంది ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో. సో ఇది ఒక పెద్ద ఐపీఓ అని చెప్పుకోవచ్చు. సో కంపెనీ గురించి కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది చిత్తూరుగా ఒక వెబ్సైట్ అనమాట. ఇందులో మనం చూడొచ్చు ఐపీఓ హెక్సావేట్ టెక్నాలజీస్. Hexawate Technologies IPO is a book built issue of 8,750 crores. సో వీరి యొక్క ఇష్యూ వచ్చేసి 8,750 crores అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద ఇష్యూ ఇస్ ఎంటైర్లీ అండ్ ఆఫర్ ఫర్ సేల్. సో వాళ్ళు ఏదైతే ఇష్యూ చేస్తున్నారో మొత్తం కూడా ఆఫర్ ఫర్ సేల్ గా పెట్టడం జరిగింది ఆఫ్ 12.36 crores అనమాట. సో 12.36 crore షేర్స్ ని వాళ్ళు సేల్ కి పెట్టడం జరిగింది. ఐపీఓ గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సో హెక్సావేట్ టెక్నాలజీస్ ఐపీఓ డీటెయిల్స్. ఐపీఓ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 12 ఓపెన్ అవుతుంది, ఫిబ్రవరి 14 క్లోజ్ అవుతుంది. దీని ఒక ఫేస్ వాల్యూ వచ్చేసి ₹1 పర్ షేర్. ఇష్యూ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹674 నుంచి ₹708గా ఉంది ఒక షేర్. నెక్స్ట్ వచ్చేసి లాట్ సైజ్. సో మనం లాట్స్ అని చెప్పి అంటూ ఉంటాం కదా. సో ఇందులో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇన్ని లాట్స్ అని ఉంటాయి. సో ఒక లాట్ సైజ్ వచ్చేసి 21 షేర్స్. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 12,35,87,570 షేర్స్ అనమాట. సో అగ్రిగేటింగ్ అప్ టు 8,750 crores. సో మొత్తం ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి మొత్తం ఈ షేర్స్ అన్ని కూడా వాళ్ళు ఆఫర్ ఫర్ సేల్ ఇవ్వడం జరిగింది. ఎంప్లాయీ డిస్కౌంట్ వచ్చేసి 67. ఇష్యూ ఐపీఓ అంటే ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఒక ప్రైస్ బ్యాండ్ పెట్టుకొని దానికి బిడ్డింగ్ చేస్తారనమాట. సో అందులో ఏదైతే ఎక్కువ ప్రైస్ తో బిడ్ అవుతుందో అక్కడతో ఆ యొక్క ఐపీఓ అనేది క్లోజ్ అవుతుంది. ఐ మీన్ దాన్ని అప్పుడు లిస్ట్ చేస్తూ ఉంటారనమాట ఆ ప్రైస్ కి. సో ఇది వచ్చేసి లిస్టింగ్ ఎట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండిట్లో కూడాను లిస్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ చూడొచ్చు మనము ఐపీఓ ఓపెన్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 12, క్లోజ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14 అండ్ టెంటేటివ్ అలాట్మెంట్. సో అలాట్మెంట్ అనేది ఫిబ్రవరి 17 జరుగుతుంది. ఆ తర్వాత ఇనిషియేషన్ ఆఫ్ రీఫండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక ఈ ఐపీఓ అలాట్మెంట్ కనుక అవ్వలేదు అంటే అది ఫిబ్రవరి 18 మీకు రీఫండ్ అవుతుంది. తర్వాత క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డిమాట్ వచ్చేసి 18 నుంచే జరుగుతుంది అనమాట అది కూడా. సో టెంటేటివ్ లిస్టింగ్ డేట్, దీని యొక్క లిస్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 19. సో ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ టైమ్ ఫర్ యూపీఐ మ్యాండేట్ కన్ఫర్మేషన్ 5 PM ఆన్ ఫిబ్రవరి 14 అని చెప్పింది. ఇప్పుడు మన కంపెనీకి సంబంధించినటువంటి నెట్వర్క్, ఆ తర్వాత వారి యొక్క గ్రోత్ ఎలా ఉందో చూద్దాం. సో పాస్ట్ 3 years లో ఇప్పుడు మనము కంపెనీ ఫైనాన్షియల్స్ చూద్దాం. సో ఇందులో మనం చూస్తున్నట్లయితే అసెట్స్ వచ్చేసి వాళ్ళకి 21లో 5,673 crores ఉన్నాయి. అది 22కి పెరిగాయి 6,514 crores. అదేవిధంగా 2023కి కూడాను 7,021 crores అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా 23లో కూడా 7,202 అండ్ సెప్టెంబర్ 30th వరకు మనం చూసుకున్నట్లయితే 8,594 కోట్ల రూపాయల అసెట్స్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో వారి యొక్క రెవెన్యూ చూస్తున్నట్లయితే
డిసెంబర్ 21కి 7,244 కోట్ల రూపాయలు. ఆ తర్వాత డిసెంబర్ 2022లోనే 9,378కి చేరుకుంది. ఆ తర్వాత 23లో 7,763 సెప్టెంబర్కి. ఆ తర్వాత ఇక్కడ నుంచి చూసారా ఎంత గ్రోత్ ఉందో. సో దగ్గర 3,000 కోట్ల రూపాయలు పెరిగిందనమాట. సో అది కాస్త 10,389 కోట్ల రూపాయలు. ఇక్కడ హ్యూజ్ గ్రోత్ అయితే రావడం జరిగింది కంపెనీకి. అదేవిధంగా ఈ యొక్క సెప్టెంబర్ 2024లో మనం చూసినట్లయితే 8,871 కోట్ల రూపాయలుగా ఉంది. ఇప్పుడు మనము ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూద్దాం. ఏ కంపెనీకైనా సరే ప్రాఫిట్స్ కదా, కంపెనీ లాభాల్లో ఉందంటే కంపెనీ గురించి మనం చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా చూసినట్లయితే 21 డిసెంబర్ కల్లా 31 డిసెంబర్ 2021కి 748 కోట్లు. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కి చూస్తున్నట్లయితే 884 కోట్ల రూపాయలు. ఆ నెక్స్ట్ ఇయర్ కి మనం చూస్తున్నట్లయితే 23 సెప్టెంబర్ 30కి 804 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2023 డిసెంబర్ 31కి మనం చూస్తున్నట్లయితే 997 కోట్ల రూపాయలు. అండ్ సెప్టెంబర్ 2024 ఇప్పుడు లాస్ట్ ఇయర్కి మనం చూసినట్లయితే లేటెస్ట్గా 853 కోట్ల రూపాయలు వారికి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో ఇది కూడా మంచి గ్రోత్ అనే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెట్వర్త్ వచ్చేసి 2021లో 3,500 ఉండేది. ఆ తర్వాత 2022 డిసెంబర్కి 3,778. ఆ తర్వాత 23 సెప్టెంబర్ 30కి 4,294. ఆ తర్వాత కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ డిసెంబర్ 31 2023లో 4,230. ఆ నెక్స్ట్ ఇప్పుడు మనం లేటెస్ట్గా చూస్తుంటే అది 4,876 కోట్ల రూపాయలుగా నెట్వర్త్గా ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 2021కి 3,444 కోట్ల రూపాయలు. 23కి అదేవిధంగా పెరుగుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే లేటెస్ట్ గా కూడా 4,816 కోట్ల రూపాయలుగా ఉంది. సో ఇది మనం చూస్తున్నాం కదా. కంపెనీ గురించి అయితే మొత్తం కూడా చాలా చక్కగానే ఉందని చెప్పుకోవచ్చు. కంపెనీ కూడా లాభంలో నడుస్తూ ఉంది. అండ్ ఇంకొక విషయం, మీరు కంపెనీ గురించి తెలుసుకునేటప్పుడు ముందుగా ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇలా వెబ్సైట్ క్లియర్ చేసి వెబ్సైట్లో కూడా వారు ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారో అన్ని కూడా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను hexaway.com అని చెప్పి టైప్ చేయడం జరిగింది. వారి యొక్క సర్వీసెస్ మనకి క్లియర్గా తెలుస్తాయి. ఇక్కడ బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ అని చెప్పి, క్లౌడ్, డేటా, డిజిటల్ ఐటీ ఆపరేషన్స్, డిజిటల్ సాఫ్ట్వేర్, అదేవిధంగా ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ఈ యొక్క సర్వీసెస్ అన్నీ కూడాను ఈ కంపెనీ ఇస్తుంది. సో దీనికి మంచి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో దీనికి మంచి స్కోప్ అయితే ఉంది. అండ్ వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ అనే చెప్పుకోవచ్చు. మనం చూసినట్టయితే టాప్ 31 అవుట్ ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో. సో ఈ కంపెనీ యొక్క కీ హైలైట్స్ చూద్దాం. రెవెన్యూ గ్రోత్ చూద్దాం ఒకసారి. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ అప్రాక్సిమేట్ 19.5% ఫ్రమ్ 2021 to 23. సో కాంపౌండ్ గ్రోత్ అయితే రావడం జరిగింది. అది కూడా 19% అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కాంపిటేటివ్ అనాలిసిస్. సో వీరికి కాంపిటేటివ్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు. హెక్సావే టెక్నాలజీస్ కి కాంపిటేటివ్స్ వచ్చేసి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అదేవిధంగా ఇన్ఫోసిస్, విప్రో. వీళ్ళు ముగ్గురు కూడాను సేమ్ సర్వీసెస్ ని మార్కెట్లో అందిస్తూ ఉన్నారనమాట. సో వీరి యొక్క కాంపిటేటివ్స్. సో వీరి యొక్క ఫోకస్ ఏరియాస్ ఏంటి అంటే హెక్సావేర్ వాళ్ళు డిజిటల్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్లో, అండ్ టాటా వాళ్ళు వచ్చేసి ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్స్లో, అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళేమో ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్లో ఉన్నారనమాట. సో వీరి యొక్క రెవెన్యూ చూసినట్లయితే హెక్సావేర్ది 10,389 కోట్ల రూపాయలు. నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 9.6 ఉంది. అదే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళది 1,64,177 కోట్ల రూపాయలుగా ఉంది. అండ్ వీరొక నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 20.67%. సో ఇన్ఫోసిస్ చూసినట్లయితే ఇది కూడా 1,21,641 కోట్ల రూపాయలు. అండ్ విప్రో కూడా వచ్చేసి 81,373 కోట్ల రూపాయలుగా ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి వీళ్ళది 18 ఏమో ఇన్ఫోసిస్ ది, 15 ఏమో విప్రో వాళ్ళది ఉందన్నమాట. సో వీరి యొక్క కాంపిటీటర్స్. ఇప్పుడు మనము కంపెనీ యొక్క స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ చూద్దాం. సో స్ట్రెంగ్స్ వచ్చేసి ఇది గ్లోబల్ ప్రెజెన్స్లో ఉంది. సో ఆల్మోస్ట్ 28 కంట్రీస్లో వీరికి సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి సో స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏఐ డ్రైవ్ ఇన్ సర్వీసెస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సర్వీసెస్ వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి సో ఫ్యూచర్ అంతా కూడా ఏఐ కదా. సో దానికి కూడా మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి డైవర్స్ ఇండస్ట్రీ వర్టికల్స్, సర్వీస్ మల్టిపుల్ ఇండస్ట్రీస్ రెడ్యూసింగ్ డిపెండెన్సీ ఆన్ సింగిల్ సెక్టర్స్. సో ఎందుకంటే వాళ్ళు చాలా సెక్టర్స్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు కాబట్టి ఒక సెక్టార్ మీద డిపెండ్ అవ్వలేదన్నమాట. సో డైవర్స్ ఫై చేశారు కాబట్టి సో మంచిగా అన్ని సెక్టార్స్ వాళ్ళకి కూడాను వీరి యొక్క సర్వీసెస్ తీసుకునే ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇదొక స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు కంపెనీకి. నెక్స్ట్ వీక్నెస్ చూద్దాం. సో హై ప్రమోటర్ హోల్డింగ్. సో పోస్ట్ ఐపీఓ ప్రమోటర్ హోల్డింగ్ రిమైన్స్ ఎట్ హై 74.1 విచ్ మే లిమిట్ లిక్విడిటీ. సో ఎందుకంటే వీళ్ళ యొక్క లిస్ట్ అయిన తర్వాత వారి యొక్క లిక్విడిటీలో కొంచెం చేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి కూడా స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మోడరేట్ ప్రాఫిట్ మార్జిన్స్. నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఆర్ లోవర్ కంపేర్డ్ టు సమ్ ఇండస్ట్రీ పియర్స్. ఎస్ మనం ఇందాక చూసుకున్నాం కదా, ఎవరైతే కాంపిటేటర్స్ వీళ్ళకి ఉన్నారో వాళ్ళతో పోల్చుకున్నట్లయితే వీరి యొక్క నెట్వర్త్ అనేది కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు లీడింగ్ లో ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఆపర్చునిటీస్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఏఐ ఇంటిగ్రేషన్. సో డిజిటల్ వరల్డ్ లో
కావాల్సిందే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి ఇందులో ముందుగానే ఉన్నారు. అండ్ ఏఐ కూడా వాళ్ళు సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో అదొక బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం థ్రెడ్స్ చూద్దాం. ఇంటెన్స్ కాంపిటీషన్, ఫేసింగ్ కాంపిటీషన్ ఫ్రమ్ లార్జర్ ఐటీ సర్వీస్ ప్రొవైడర్స్. ఎస్, థ్రెడ్స్ అంటే అదే ఇందాక మనం చూపించాం కదా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, వీళ్ళందరూ కాంపిటీటర్స్గా వెళ్ళుకున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి కాంపిటీషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ యొక్క సర్వీసెస్ కనుక బాగా డెవలప్ అయినట్లయితే అప్పుడు మేబీ వీళ్ళకి ఒక థ్రెట్ లాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో గ్రే మార్కెట్ ప్రీమియం, సో ఏ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇందులో వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం యాజ్ ఆఫ్ February 10th నిన్నటితో మనం చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా ₹150 పర్ షేర్ ఉందన్నమాట, ఇండికేటింగ్ స్ట్రాంగ్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ అండ్ పొటెన్షియల్ లిస్టింగ్ గెయిన్స్. సో ₹150 చూపిస్తుంది కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ ఇన్వెస్టర్, సో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఒక పొటెన్షియల్ లిస్టింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పి కూడాను స్టాటిస్టిక్స్ అయితే చెప్తూ ఉన్నాయి. అన్ని సెక్టర్స్లో కూడా వీరి సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ కంపెనీ గ్రోత్ కూడా బాగానే ఉంది. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఏ కంపెనీకి సంబంధించిన సరే కూడా పూర్తి డీటెయిల్స్ కనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. దట్స్ ఇట్. మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.